హైదరాబాద్‌లో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర రోడ్డు మీద వెళ్తున్న పాదచారుల మీద కాళ్ళతో తంతు, కాకులు పొడుస్తూ ఉండటం. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాల దగ్గర కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఉన్న వేప చెట్టు పై నుండి కాకులు అటుగా వెళ్తున్న పాదచారుల్ని, సాధారణ ప్రజల్ని, ముఖ్యంగా మగవాళ్ళ మీద విరుచుకుపడుతూ కాళ్ళతో తంతు పొడుస్తూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్ళేవాళ్ళు ఏం జరిగిందో అర్థం కాక తలపట్టుకున్నారు. ఎందుకంటే మహిళల విషయంలో అట్లా జరగట్లేదు. ప్రత్యేకించి మగవాళ్ళ మీదనే వెంటపడి దాడి చేస్తున్నటువంటి సంఘటన నిన్నటి నుంచి చోటు చేసుకుంటుందంటే, సాధారణంగా కాకులు ఏంటంటే ఒక కాకి ఏమైనా చనిపోతే కనుక అట్లాంటి ఇన్సిడెంట్స్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా ప్రత్యేకించి అవి మగవాళ్ళనే టార్గెట్ చేయడం అంటే, ఎవరన్నా ఏదైనా కాకిని ఎవరన్నా కొట్టి చంపారు. సాధారణంగా కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే, ఈ వేటగాళ్ళు కాకులని కూడా కాల్చుకు తినేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్యాట్ బాల్తో కాకుల్ని కొట్టి చంపుతుంటారు. అట్లాంటి అప్పుడు ఆ కాకులు పగబట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరు కొట్టారో వాళ్ళు దొరకనప్పుడు మామూలుగా మగవాళ్ళు అనుకుని అందరు మగవాళ్ళ మీద పడుతుందా ఏంటి అన్నటువంటి అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందేహం వస్తుంది. క్రమంగా ఈ అంశం, ఈ విజువల్ బాగా వైరల్ అవుతుంది. దారిని వెళ్ళే వాళ్ళ మీదన ప్రత్యేకించి ఒక్కసారిగా వచ్చి కొడుతున్నటువంటి సంఘటన. అయితే ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకోలేవు. వాటంతటా అయ్యే ఒక రోజుకు అట్లాగా ఆగిపోవడం ఉంటుంది. మరి ఇంకా కంటిన్యూ అవుతుందా ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది.